హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. నాని మామ ఏంది మామ అట్లున్నావు? జడల్ ఏంది ఉడల్లాగా? సో మొత్తానికైతే ఈ జడల్ అనే క్యారెక్టర్ ది ప్యారడైజ్ నుంచి నాని క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేసినాడు అయ్యా. సో పోస్టర్ అయితే వదిలాడు. కిర్రాక్ ఉంది. శ్రీకాంత్ తోడాల ఏదో కుకింగ్ అమ్మ. సో మొత్తానికి మంచి కుకింగ్. సో చికెన్ పెడతాడా, మటన్ పెడతాడా, పెద్దగా ప్యారడైజ్ బిర్యానీని పెడతాడా? సో చూడాలి మొత్తానికైతే. సో ఆ పోస్టర్ ఇంక డీటెయిలింగ్ వచ్చేస్తే, ఆ పోస్టర్లో 2 జడలు వేసుకున్న ఆడపిల్లలాగా సేమ్ నాని మామ అలాగే ఉన్నాడు. బట్ మొత్తానికి ఇంకా వద్దులేండి, నెగిటివ్ గురించి చెప్పే ముందు మనం ఫస్ట్ పాజిటివ్ మాడుకుందాం. పాజిటివ్ బెస్ట్, పాజిటివ్ వైపులో ఉంటాం. సో ఇక పోస్టర్ చూసుకుంటే, పోస్టర్లో జడలు వేసుకుని ఆడపిల్లలాగా ముచ్చటగా ఉన్నాడు. అండ్ ఇక స్పెట్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కత్తులు వాడుకున్నని వెపన్ లేదనమాట. కత్తులు, గన్లు, బ్లేడ్లు, పక్షులు, అస్సలు వాట్ నాట్ బుల్లెట్స్ అన్నీ వాడి పారేస్తాడు. సో మొత్తానికి మనకి చెప్పగానే చెప్తున్నాడు అనమాట, ఇందులో లేని వెపన్ లేదు అని. సో మొత్తానికి పక్షులు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ది ప్యారడైజ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉదాహరణ ఈ పోస్టర్. సో ది రక్తపాతం రేంజ్లో ఉండబోతుంది. ఒక పోస్టర్తో తను ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లియర్గా చెప్పేశాడా అంటే అది లేదు, ఇంకా దాచిపెట్టాడు. సో మొత్తానికి పోస్టర్ వల్ల చాలా హైప్ అంటే హైప్ క్రియేట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. అందులో డౌట్ హైప్ క్రియేట్ అయిపోతుంది డౌటెడ్లీ. చాలా మందికి ఈ పోస్టర్ నచ్చుతుంది, ఎందుకంటే నాని ఇంత సూపర్ మెస్సీగా చూడటం ఫస్ట్ టైం చాలామంది. సో తప్పకుండా నచ్చుతుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, నాని గారికి ఎందుకు అంత పర్ఫెక్ట్గా సూట్ కాలేదేమో అనిపించింది ఫస్ట్ సడన్గా చూడగానే పోస్టరు. బట్ నాని గారు పోస్టర్ మాత్రమే కాబట్టి ఆల్రెడీ మనము దసరాలో చూసాం శ్రీకాంత్ ఎలా చూపించాడు నానిని గడ్డంతోనే. సో దీని కూడా జస్ట్ పోస్టరే కాబట్టి మనం నెగిటివిటీ చేయడానికి లేదు. సో సినిమాలో ఆల్రెడీ ఒక గ్లిప్స్ చూసాం, ఏ రేంజ్లో ఉన్నాడు, ఎర్రగా తీసాడు జడలతో. సో పోస్టర్ మాత్రం నాకు కొంచెం అలా అనిపించిన, బట్ వీడియోలో అండ్ సినిమాలో మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది నేనైతే అనుకుంటున్నా. అండ్ ఈ పోస్టర్ చూడగానే మీకు అనిపించింది తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. అండ్ టైర్ 2 నుంచి టైర్ 1కి జంప్ అయిపోతాడేమో అనిపిస్తుంది భయ్య ఈ సినిమా కనుక హిట్ అయితే. సో మామూలు కొట్టాడు ఈసారి మాత్రం. 100 crore షేర్ నడుచుకుంటూ వచ్చేస్తుంది. 200 crore గ్రాస్ తన్నుకుంటూ తగులుకుంటుంది. సో మొత్తానికి అందులో డౌట్ లేదు. నాని మామ సూపర్ బస్సి చూస్తారు, శ్రీకాంత్ తోడేలా దసరాలో 10 times చూస్తారు, అందులో డౌట్ లేదు భయ్య. పోస్టర్ ఇస్ క్రాక్ అన్డౌటెడ్లీ. సో ఇంకా శ్రీకాంత్ తోడేలా ఏం చేయబోతున్నాడు 26th March 2026లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజు చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ది ప్యారడైజ్ బిర్యానీ పెడతాడు, మటన్ చుక్కలు పెడతాడు, బొల్లి ముక్కలు పెడతాడు, చూద్దాం మళ్ళా. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది ఈ పోస్టర్ చూడగానే తప్పకుండా కంట్రోల్ తెలియజేసి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షో వైబ్స్.